అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ జ్ఞాపకాలు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. అలాగే మీరు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. మీకు ఏ మాత్రం యూజ్ అవుతుంది అనిపించిన, వీడియో చూస్తే ఏ మాత్రం కొంచెం ప్రశాంతంగా అనిపించినా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫర్దర్గా వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారండి. సండే రోజు మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ స్టార్ట్ చేశానండి. యాజ్ ఏ వర్కింగ్ ఉమెన్గా సండే రోజు నేను చాలా పనులు చేసుకుంటానండి. ఇంట్లో లేడీస్ ఎంత హెల్తీగా ఉంటే, ఎంత యాక్టివ్గా ఉంటే ఫ్యామిలీ అంత హ్యాపీగా ఉంటుందని నేను నమ్ముతానండి. మీరేమంటారు? అయితే నా వీడియోస్ చూసే వాళ్ళకి అర్థమయ్యే ఉంటుందండి. కొంచెంగా నేను పాతకాలపు అలవాట్లు మారిపోవాలనుకుంటున్నానండి. ఒక్కసారే అన్ని మార్పులు అంటే అంత సాధ్యం కాకపోవచ్చు. సో కొంచెంగా చేంజ్ చేసుకుంటూ వస్తున్నానండి. దానిలో భాగంగా లాస్ట్ ఇయర్ 1 year నుండండి ఇప్పుడు నేను చూపించే న్యాచురల్ ప్రొడక్ట్స్ నెక్స్ట్ చూపిస్తానండి. హోమ్ మేడ్ ప్రొడక్ట్స్ అవి వాడుతున్నానండి. అయితే సండే రోజు మార్నింగ్ నిద్రలేవగానే ఇంట్లో పనులు చేసుకుంటూ ఒక్కొక్కటి క్లీనింగ్ సెక్షన్ అయితే చేసుకుంటానండి. చాలా పని చేస్తాను సండే రోజు, ఫుల్ బిజీ ఉంటాను అనమాట. అది మీరు చూస్తూ ఉండండి. ఈలోపు మన ఇంటి దగ్గర ఎదురు ఆవు వచ్చిందండి. ఈసారి ఒక చిన్న పాపను కూడా పట్టుకొని వచ్చింది ఆమె. అది చూస్తే బాగా అనిపించి ఆ వీడియో క్లిప్ యాడ్ చేశాను అనమాట. మీరు చూస్తూ ఉండండి. అయితే కొన్ని విషయాలు మీతో నేను షేర్ చేసుకుంటానండి. అయితే నెక్స్ట్ నేను చూపించే ప్రొడక్ట్స్ అన్నీ కూడా కొత్తవి ఏం కాదండి. పాతకాలం అంటే మనం అలవాటు ఉన్నవే అన్నమాట, అప్పట్లో వాడినవే. కానీ ఏం చేస్తున్నామంటే కొత్తదనానికి అలవాటు పడిపోయి పాతకాలపు అలవాట్లన్నీ పక్కన పెట్టేస్తాం కదండి. సో మా అమ్మ ఇప్పుడు నేను చూపిస్తానండి. నెక్స్ట్ మా అమ్మ చిన్నప్పుడు ఇవన్నీ చేసినవే, కొత్తగా నేను చేసేది కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ జనరేషన్లో కొత్త అలవాట్లు ఇవన్నీ కూడా కొత్తదనాన్ని చూసేసి అవే హ్యాబిట్ చేసుకున్నాం. కానీ పాతవన్నీ మర్చిపోయామండి. నేను పాతకాలపు హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక్కొక్కటిగా నాలో చేంజ్ చేసుకుంటూ వస్తున్నానండి. దానిలో భాగంగా ఈరోజు ఒక వీడియో మీతో షేర్ చేస్తాను, చూడండి. మరుగున పడిపోతున్న పాతకాలపు అలవాట్లన్నీ మెయిన్గా ఈ జనరేషన్కి అలవాటు చేయాలని నా కోరికండి. ఆల్రెడీ మా ఇంట్లో మా పిల్లలకి, మా అక్క వాళ్ళ పిల్లలు కొంచెంగా ఈ హ్యాబిట్స్ని అలవాటు చేసుకుంటున్నారండి. అవే మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నానండి. నేను చూపించే ప్రొడక్ట్స్ అన్నీ కూడా న్యాచురల్ హోమ్ మేడ్ ప్రొడక్ట్స్ అండి. హెన్న, సున్నిపిండి, కుంకుడుగాయ, షికాయ పౌడరు ఇవన్నీ కూడా మనం చిన్నప్పుడు వాడేవాళ్ళం అండి. కానీ ప్రజెంట్ అయితే ఇవన్నీ వాడడం మానేసాం. ఒక్కొక్కటిగా చేంజ్ చేసుకుంటూ వస్తున్నామని చెప్పాను కదా. దాంట్లో భాగంగా ఈరోజు నేను చూపించేది హెయిర్ కేర్ అండి. ఇది ఆల్రెడీ మా అమ్మ చిన్నప్పుడు చేసేది నాకు, కాకపోతే మర్చిపోయాం. ప్రజెంట్ అయితే మళ్ళీ నేను కొంచెం ఈ 1 year నుండి అయితే ఒక్కొక్కటి మార్చుకుంటూ వచ్చాను. దాంట్లో ఇప్పుడు ఇదేం లేదండి, కలబంద కనిపించేది, మందార ఆకులు, మందార పూలు ఉంటే వేపాకు కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో వేపాకు లేదు కాబట్టి నేను అది యూజ్ చేయలేదు. ఇవన్నీ కూడా మంచిగా మిక్సీ పట్టేసి తలకి షాంపూ లాగా ప్యాక్ లాగా అప్లై చేసుకోవడం అండి. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడంతా డాండ్రఫ్, పిల్లలకి హెయిర్ ఫాల్ అవ్వడం ఇలాంటివన్నీ ఉంటున్నాయి కదా. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా ఈజీగా పోతాయండి. ఎన్ని షాంపూలు యూజ్ చేసినా ఏం యూజ్ చేసినా అవన్నీ కూడా కెమికల్ ప్రొడక్ట్సే. కాబట్టి ఇలాంటి హ్యాబిట్స్ ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడైనా, అంటే రెగ్యులర్గా అయితే అంత పాసిబిలిటీ కాదు, అట్లీస్ట్ సండేస్, వీక్ డేస్లో ఎప్పుడైనా టైం ఉన్నప్పుడైనా కొంచెంగా పిల్లలకి నేర్పిస్తే నెక్స్ట్ జనరేషన్కి ఇలాంటివి కూడా ఉంటాయా అనేది కొంచెం వాళ్ళకి తెలుస్తుంది అని నాకు అనిపిస్తుందండి. సో అందుకోసం నేను ఇవన్నీ కూడా మెల్లమెల్లగా చేస్తున్నా. లాస్ట్ 1 year నుండి చేస్తున్నా. మా ఇంట్లో ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి, నెక్స్ట్ మీకు చూపిస్తాను, చూడండి. సున్నిపిండి అవన్నీ నేను ఇంట్లోనే చేస్తాను. అవన్నీ ఎలా చేస్తాను ఏంటి అనేది నెక్స్ట్ ఎప్పుడన్నా ఈసారి వీడియోలో మీకు చూపిస్తానండి. సున్నిపిండి చేస్తాను ఇంట్లోనే. నెక్స్ట్ షీకాయ పౌడరు, కుంకుడుకాయ పౌడర్ ఇంట్లోనే చేసుకుంటాను. అలాగే హెన్నా కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి. ఇవన్నీ ఎలా చేస్తాను ఏంటనేది మటుకి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఇదొకటి హెయిర్ కేర్ అండి, చాలా బాగుంటుంది అనమాట.
రియల్లీ అండి, నిజంగా చెప్తున్నాను, ఇది నేను వాడుతున్నాను, చాలా చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు మీకు కనిపించేది షీకాయ పౌడర్ అండి. షీకాయ అంటే కుంకుడుకాయ పౌడర్ అనమాట. ఆల్రెడీ నేను చేసి పెట్టుకుంటాను అనమాట. ఈసారి మీకు చూపిస్తాను. అదేం లేదండి, జస్ట్ అట్లా నీళ్ళలో వేసేసి 2-3 మీకు అంటే క్వాంటిటీని బట్టి చూసుకొని, హెయిర్ని బట్టి చూసుకొని అది వేసుకుంటే సరిపోతుంది. 2-3 స్పూన్లు నీళ్ళల్లో వేసేసి ఉడకబెట్టేసి, ఇది ఏంటంటే అండి పిల్లలు డైరెక్ట్ వాడడానికి చాలా అసలు ఇష్టం ఉండట్లేదు. ఎందుకంటే కొంచెం కుంకుడుకాయ కాబట్టి షాంపూలు వాడేసి వీళ్ళ స్మూత్నెస్ అలవాటు అయిపోయి కుంకుడుకాయ వాడగానే కొంచెం డ్రైగా అనిపిస్తుంది అనమాట. సో కొంచెం 1-2 సార్లు వాడగానే అబ్బా బాగాలేదమ్మా నేను వాడలేమో అన్నట్టు మానేస్తారు. అలా కాకుండా ఇలా కొంచెం ఏం లేదు, కొంచెం అలా వేసేసి ఆకులు, దేంట్లోనే మళ్ళీ మందార పూలు, నెక్స్ట్ ఇవేంటంటే అండి బ్లాక్ సీడ్స్ అవి కానీ ఇవన్నీ కూడా కొంచెం వేసి, మెంతులు కూడా వేయొచ్చండి. ఇట్లా ఇవన్నీ ఇంట్లో ఉన్నాయి అన్నీ వేసేసి కొంచెం అది తలకి హెడ్ బాత్ చేసేస్తే చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇది కనిపించేది హెన్నా పౌడర్ అనమాట. హెన్నా పౌడర్ కూడా నేను ప్రిపేర్ చేస్తాను, చాలా వేస్తాను దాంట్లో కూడా. ఈ నెక్స్ట్ సెకండ్ కనిపించేది సున్నిపిండి అండి. అది కూడా ఎలా చేయాలో చెప్తాను ఈసారి. ఈ సున్నిపిండి వాడితే అసలు నిజంగా చెప్తున్నాను, బాడీకి అయితే సోప్ కూడా పెట్టాల్సిన అవసరం ఉండదండి. ఈవెన్ ఫేస్కి అయినా సరే అంత బాగుంటుంది అనమాట, చాలా బాగుంటుంది. నెక్స్ట్ థర్డ్ కనిపించేది షీకాయ పౌడర్ అండ్ కుంకుడుకాయ పౌడర్ 2 కలిపేసి వేసాను అనమాట. అది ఎలా చేయాలో ఈసారి నేను మీకు చూపిస్తానండి. ఇప్పుడు ఫైనల్గా ఇలా గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదండి, ఇది డైరెక్ట్ జుట్టుకు అప్లై చేసుకోవడం అనమాట. చాలా బాగుంటుంది. అలాగే మీకు ఫ్రీ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే వీక్లీ 1 or 2 అయినా సరే వేపాకు, కరివేపాకు, మందార పూలు, కలబంద, వీటితో ఏవైనా కొన్ని మిస్ అయినా పర్లేదు కానీ ఇవన్నీ కలిపేసి పేస్ట్లా చేసేసి హెయిర్ ప్యాక్గా పిల్లలకి పెట్టేస్తే చాలా 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 పనిచేస్తుందండి. డాండ్రఫ్ పోతుంది, హెయిర్ ఫాల్, హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోతాయి అన్నమాట. షాంపూలు ఇవన్నీ అలవాటు చేయడం కన్నా ఇవైతే కూడా చాలా బాగుంటుందండి. ఇది చూడండి, అదిగోండి పిప్పి అలా పెట్టేస్తే మంచిగా అలా నురగొచ్చేస్తుంది అనమాట. ఆ వేస్ట్ ఏదైతే ఉందో అది ఒక్కసారి వడగట్టేస్తే అసలు హెయిర్లో కూడా ఏం ఇట్లా ఇరుక్కున్నట్టు ఉండదండి. ఇవన్నీ ఏంటంటే ఈ రెమెడీస్ ఇలా చేయాలని తెలియక పిల్లలు ఇష్టపడట్లేదు ప్రజెంట్. అందుకోసం నేను అంత పర్టికులర్గా చూపించాను అనమాట. అలా చూసి మీ పిల్లలకి వాడండి. నెక్స్ట్ జనరేషన్కి మనం కొన్ని చేంజెస్ అన్న ఒక్కొక్కటి మార్చుకుంటూ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. అందుకోసం మీకు కూడా షేర్ చేస్తున్నానండి. నెక్స్ట్ జనరేషన్కి మనం ఆస్తులు అంతస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు కానండి, మంచి ఆరోగ్యం ఇవ్వగలిగితే చాలు అనిపిస్తుందండి. అందుకే చెప్పారు కదా, ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు ఊరికి చెప్పలేదండి. చాలా మీనింగ్ ఉంటుంది దాంట్లో. కానీ నిజం చెప్పాలంటే నేను కూడా ఇంతకుముందు ఇలా లేనండి. అన్నీ ఇవి మొత్తం కెమికల్ ప్రొడక్టే వాడేసేదాన్ని. కానీ ప్రజెంట్ ఒక్కొక్కటిగా నన్ను నేను మార్చుకుంటూ వస్తున్నానండి. దానిలో భాగంగా ఇది నేను ఆల్రెడీ 1 year నుండి యూజ్ చేస్తున్నాను. అందుకోసమే మీతో షేర్ చేస్తున్నానండి. ఎందుకోసం ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానంటే అండి, ఈ వీడియో చూసి కొంతమందికైనా ఇన్స్పైరింగ్గా ఉంటుంది అనుకుంటున్నానండి. టైం లేదు, బిజీగా ఉన్నాము, ఇవన్నీ అవసరమా అనుకోకుండా కొంచెంగా మనలో మార్పులు చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. పాతకాలపు ఆ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో పిల్లలకి అలవాటు చేస్తే బాగుంటుంది అనిపిస్తుందండి.